యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం. మిమ్మును మోసపరచు వారిని బట్టి ఈ సంగతులు మీకు వ్రాసి ఉన్నాను. చిన్నపిల్లలారా, ఎవనిని మిమ్మును మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడై ఉన్నట్లు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. ఇక్కడ యోహాను సంఘానికి రాస్తూ మిమ్మల్ని ఎవరిని మోసపరచకుండా జాగ్రత్త పడండి. మనుషులు వచ్చి రకరకాల బోధలు చేస్తారు. ఒక్కటే, యేసు ప్రభు నీతిమంతుడు, ఆయన నీతిని జరిగించేవాడే నిజమైన విశ్వాసి. అలాగా తప్పుడు బోధల చేత మోసపరిచబడేటువంటి ప్రమాదం ఉంది. అక్కడే ప్రకటన గ్రంథంలోని 2:20లో ఆయనను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబేలును స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. కాబట్టి ఇక్కడ ఒక స్త్రీ మోసపరచటం అన్నటువంటిది ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. తుయతైరా సంఘంలో ఆ పరిస్థితి ఉంది. కాబట్టి మనల్ని మనం మోసపరచుకోకూడదు. ఇతరులు మనల్ని మోసపరచడానికి మనం అవకాశం ఇవ్వకూడదు. ఇలా మనం ఉండాలంటే వాక్యం బాగా తెలిసి ఉండాలి.